అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది అడుగుతున్నారు రాంగ్ రిటర్న్స్ ఎలా చేయాలి? దాన్ని వీడియో ఎలా తీయాలి? ఎలా క్లెయిమ్ జేసుకోవాలి అనేసి. సో దాని గురించయితే ఈ వీడియోలో అయితే మాట్లాడతాను నేను. మనకి రాంగ్ రిటర్న్ వచ్చినప్పుడు ఒక విషయం అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. రాంగ్ రిటర్న్ అనేది ఎప్పుడొస్తుంది అంటే, కస్టమర్ గనక మనకు రిటర్న్ చేసినప్పుడు ఆ రిటర్న్ రిమార్క్స్ వచ్చేసి రిసీవ్డ్ కంప్లీట్లీ రాంగ్ రిటర్న్ అని అన్నప్పుడు మాత్రమే మనకి రాంగ్ రిటర్న్ వస్తుంది అని అర్థం. ఓకేనా? క్వాలిటీ ఇష్యూసో లేదా నచ్చలేదో అట్లాంటివి అయితే వస్తే మనకి మన ప్రోడక్టే వస్తుంది. ఎప్పుడైతే కంప్లీట్లీ రిసీవ్డ్ రాంగ్ ప్రోడక్ట్ అంటేనే మనకి ఆ పర్టిక్యులర్ ఆర్డర్ అయితే మనకి రాంగ్ వస్తుంది అని అయితే అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో రాంగ్ ఎలా వస్తుంది ఇప్పుడు? ఎలా ప్యాకెట్ మనకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఒక ప్యాకెట్. ఓకేనా? సో ఇది డెలివరీ వాళ్ళది ప్యాకెట్ అనమాట. నాకు రాంగ్ రిటర్న్ వచ్చింది. ఓకేనా? సో ఇలా చూస్తే మనకి ఏదొచ్చింది అనేది మనకి తెలీదు. కానీ ఇలా తిప్పి చూస్తే ఇది మన ప్రోడక్టా రాంగ్ ప్రోడక్టా అని అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ రాంగ్గానే ప్యాకెట్ అసలు ఓపెన్ చేయొద్దు. ఓకేనా? రాంగ్ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ కాకుండా రాంగ్ ప్రోడక్ట్ అనేది మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ డెలివరీ అయినా షాడో ఫ్యాక్స్ అయినా ఇంకా ఏదైనా ఏ లాజిస్టిక్ పార్ట్నర్ తెచ్చిచ్చినా సరే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే ప్యాకెటే తెచ్చిస్తారు. ఓకేనా? సో మనదా కాదా అనేది ఇందులో తెలిసిపోతుంది. ఒకవేళ మనదే అయితే ఓపెన్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. మనం పంపించింది కాకపోతే మాత్రం ప్యాకెట్ ఓపెన్ చేయొద్దు. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోవడానికి మనం ప్యాకెట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో ఇది డెలివరీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. నేను ఎక్స్ప్రెస్ వాళ్ళది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళ ప్యాకెట్. ఓకేనా? సో చూసారా, ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు, కానీ ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో డెలివరీ వాళ్ళదైనా అలాగే ఉంది, ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళదైనా సరే అలాగే ఉంది. సో ఇది ఓపెన్ చెయ్యని కవర్ అనుకోండి. ఓకేనా? మీరు వీడియో ఆన్ చేసుకొని ఈ ప్యాకెట్ అంతా క్లియర్గా కనిపించేటట్టుగా మీరు చూపించాలి. ఓకేనా? మొత్తం 4 సైడ్స్ చూపించాలి. ఇలా చూపించాలి, ఇలా చూపించాలి, ఇలా చూపించాలి. ఇలా వీడియో రన్ అవుతూనే ఉంటుంది, మీరు చూపించాలి ఇలాగా. ఆ తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఇలా చూపించాలి. ఇలా చూపించినప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో కింద నెంబర్, ఆ నెంబర్ క్లియర్గా కనిపించాలన్నమాట వీడియోలో. ఓకేనా? సో ఇలా చూపించాలి కనిపించేటట్టు. అలాగే ఇక్కడ ప్యాకెట్ నెంబర్ ఉంటుంది. సో ఇది కూడా ఇలా చూపించాలి. ఓకేనా? సో ఈ నెంబరు, ఈ ప్యాకెట్ నెంబరు ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే? సో ఇలా చూపించాలి వాళ్ళకి క్లియర్గా, అప్పుడే క్లెయిమ్ అనేది అప్రూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే? నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? అలా చూపించిన తర్వాత ఇలా పెట్టేసుకొని వాళ్ళ ముందే ఇలా పెట్టేసుకొని ఆ వీడియో రన్ అవుతుంది. ఈ ప్యాకెట్ అనేది మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉండాలి. అప్పుడు ఈ ప్యాకెట్ని ఇలా కట్ చేసి ఇందులో నుంచి ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఇలా చూపించాలి. ఓకే? ఇలా చూపించాలి. ఓకేనా? సో ఇలా చూపించిన తర్వాత మళ్ళీ ఇది ప్యాకెట్లో పెట్టేసేయాలి. ఓకే? సో ఇది వీడియో తీసే ప్రాసెస్. ఓకేనా? సో ఇప్పుడు వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి, అక్కడ ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేయాలో చూపిస్తాను నేను. ఓకే? అయితే మీరు వీడియో తీసినప్పుడు వీడియో సైజ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కంప్రెస్ చేస్తే మీకు 10 MB వరకే, 10 KB వరకే మీరు వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీషోలో. సో అంతకంటే ఎక్కువ పెద్ద వీడియో అయితే యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరు తీసిన వీడియోని కంప్రెస్ చేయండి. ఓకేనా? సో కంప్రెస్ చేసుకొని ఆ తర్వాత వీడియో అయితే మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ ఫోన్లో మీకు వీడియో కంప్రెసర్ లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని అయితే కంప్రెస్ చేయండి. అంటే ఫైల్ సైజ్ అనేది తగ్గించండి. ఓకేనా? సో 10 KB వరకే మీరు మీషోలో అప్లోడ్ చేయడానికి ఆప్షన్. అంతకంటే ఎక్కువ ఉంటే అయితే అది అప్లోడ్ అవ్వదు, మీ టికెట్ రేజ్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ మీషో అకౌంట్లో మెనూ బార్లోకి వెళ్ళండి. మెనూలో కింద సపోర్ట్ అని ఉంది కదా,
ఈ సపోర్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ది రిటర్న్స్ అండ్ ఆర్టీఓ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అన్బాక్సింగ్, మీరు ఎలా అన్బాక్స్ చేయాలి అనేది వీడియోస్ ఇచ్చారు. సో ఒకవేళ కనుక మీకు మళ్ళీ అర్థం అవ్వకుంటే ఈ వీడియోస్ అయితే మీరు చూడండి, ఓకేనా. ఈ వీడియోస్ హిందీలోనే ఉంటాయి అండ్ ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు, ఓకేనా. ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఏ డ్యామేజ్ ప్రోడక్ట్ యాజ్ రిటర్న్, ఓకేనా. సో వీడియోస్ అయితే చూడండి మీకు అర్థం అవ్వకుంటే. సో ఇక్కడ ఎలా మీరు ఆ వీడియో తీయాలి అనేది మీకు నోట్లో కూడా ఇచ్చారు. ఆల్ సైడ్స్ ఆఫ్ ద ప్యాకెట్ షుడ్ బి క్లియర్లీ విజిబుల్ అని ఇచ్చారనమాట. అంటే ప్యాకెట్ కంప్లీట్గా కనిపించాలి వీడియోలో, మొత్తం 4 సైడ్స్ కనిపించాలన్నమాట. ఎక్కడ కూడా ఫ్రేమ్ కట్ అవ్వడం అట్లాంటివి ఏమి జరగకూడదు, ఓకేనా. సో లేబుల్ ఏదైతే ఉందో అది క్లియర్గా చూపించాలి అని చెప్తున్నారు, ఓకే. సో ఇక్కడ ఓపెన్ చేసాక ఇక్కడ చూడండి బార్కోడ్ ఐడి ఇదే అనమాట. ఇది నేను ఇందాక చూపించాను కదా బార్కోడ్ ఐడి. సో ఇది సో ఇలా చూపించాలి అని చూపిస్తున్నారు, ఓకేనా. సో ఇక్కడ రేజ్ ఏ టికెట్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి, ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్ ఆర్డర్ నెంబర్ అయితే వెయ్యాలన్నమాట, ఓకేనా. సో ఏదైతే ఆర్డర్ మనకి రాంగ్ రిటర్న్ వచ్చిందో సో ఆర్డర్ నెంబర్ మొత్తంగా వెయ్యాలి. స్టేట్ ఆఫ్ ప్యాకెట్, ఇక్కడ స్టేట్ ఆఫ్ ప్యాకెట్ అంటే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇంటాక్టా ట్యాంపర్డా అని ఉంది. సో ఇంటాక్ట్ అని అయితే మెన్షన్ చేయాలి, ఓకేనా. సో ప్యాకెట్ ఐడి, సో ప్యాకెట్ ఐడి ఉంటేనేమో ప్యాకెట్ ఐడి మెన్షన్ చేయండి. ఒకవేళ ప్యాకెట్ ఐడి లేకపోతే ఎన్ఏ అని మెన్షన్ చేయండి, ఓకేనా. బట్ ప్యాకెట్ ఐడి డెఫినెట్గా ఉంటుంది. ప్యాకెట్ ఐడి అంటే ఏంటంటే ప్యాకెట్ మీద నెంబర్ ఉంటుంది కదా, నేను చూపించాను చూసారా, ఆ నెంబర్ అయితే వేయండి ఇక్కడ, అది ప్యాకెట్ ఐడి, ఓకే. ఇక్కడ బార్కోడ్ ఇమేజ్ నేను చూపించాను కదా, ప్యాకెట్ బార్కోడ్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి ఇది బార్కోడ్ ఇమేజ్ అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ బార్కోడ్ ఇమేజ్ అప్లోడ్ అయితే చేయండి, దాని ఫోటో, ఓకేనా. ఇమేజ్ ఆఫ్ ప్రోడక్ట్ రిసీవ్డ్, మీకు ఏదైతే ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందో అది ఫోటో తీసుకొని ఆ ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఓకేనా. రివర్స్ వే బిల్, ఇక్కడ రివర్స్ వే బిల్ అంటే ఇది రివర్స్ వే బిల్, దీని ఫోటో తీసుకొని అయితే అప్లోడ్ చేయాలి. మీకు ఇందాక నేను చూపించాను కదా బార్కోడ్ నెంబరు, సో ఆ బార్కోడ్ అయితే ఇక్కడ వెయ్యాలన్నమాట. రివర్స్ వే బిల్ ఇక్కడ మీరైతే ఫోటో అప్లోడ్ చేయాలి. అన్ప్యాకింగ్ వీడియో, మీరు ఏదైతే అన్ప్యాకింగ్ వీడియో అంటే ఏదైతే మీరు వీడియో తీసారో అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది ఓన్లీ 10 KB వరకే అప్లోడ్ అవుతుంది, దానికంటే పెద్దదైతే వీడియో అప్లోడ్ అవ్వదు, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ రాంగ్ రిటర్న్, కైండ్లీ చెక్ అండ్ డూ ద నీడ్ఫుల్ అని, ఓకేనా. ఇక్కడ అటాచ్మెంట్, ఈ అటాచ్మెంట్ ఏంటో తెలుసా, మీరు ఏదైతే ప్రోడక్ట్ పంపించారో ఆ ప్రోడక్ట్ అటాచ్మెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఓకేనా. అప్లోడ్ చేసి సబ్మిట్ అని కొట్టేసేయాలి, ఓకే. అయితే మీరు ఏదైతే వీడియో తీస్తారో వీడియో ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయొద్దు, వీడియో ఎలా అయితే ఉందో అలాగే అప్లోడ్ చేయాలి. ఎక్కడైనా ఎడిటింగ్ కనబడితే మాత్రం మీ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయిపోతుంది, ఓకేనా. సో అందుకని మీరు వీడియోని తక్కువ కేబీకి కంప్రెస్ చేసుకోండి, ఫైల్ సైజ్ తక్కువ చేసుకోండి, కానీ ఎక్కడ కూడా ఎడిటింగ్ అనేది చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో కంటిన్యూస్గా ఉండాలి, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి, లేదంటే రిజెక్ట్ అయిపోతుంది, స్ట్రేట్ అవే రిజెక్ట్ అయిపోతుంది ఎడిటింగ్ ఉంటే మాత్రం, ఓకేనా. అందుకనేసి సో ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు క్లెయిమ్ అయితే ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. అది కస్టమర్ రాంగ్ రిటర్న్ వస్తే మాత్రమే. మీకు ఆర్టీఓ రాంగ్ రిటర్న్ వస్తే కూడా బార్కోడెడ్ ప్యాకేజ్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.